కేంద్ర ప్రభుత్వ ఉద్యోగిగా అందరిలా జీతం కోసం పనిచేయకుండా పని కోసం జీవితాన్ని అర్పించాడు. కేంద్ర జల సంఘంలో చీఫ్ ఇంజనీర్గా రిటైర్ అయినా జీవితంలో టైర్ అవ్వకుండా టీఆర్ఎస్లో పాదరసంలో పనిచేస్తున్నారు. జల సంఘంలో భీష్ముడిగా పిలువబడే ఆర్ విజయసాయిరావు గారితో నేటి ప్రస్థానం. ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం. నరజాతి చరిత్ర సమస్తం పరమీడన పరాయణం. జలవనరుల రంగంలో మిమ్మల్ని ఒక భీష్ముడిగా పోలుస్తారు. ఇంతటి మేధస్సు వెనక మీకు స్ఫూర్తి ఇవ్వదు? ఇది నా అదృష్టంగానే భావిస్తానండి. ఇప్పుడు మామూలుగా నేను అందరిలాగానే నేను కూడా ఒక వృత్తిరీత్యా నేను ఇంజనీర్ని. అయితే నేను కేంద్ర జల సంఘంలో పనిచేయడం వల్ల నాకు బాగా అవకాశాలు వచ్చినాయి. ఆ తర్వాత నేను వృత్తిరీత్యా నేను చేస్తున్నటువంటి నేను అయితే కేంద్ర జల సంఘంలో వివిధ సబ్జెక్ట్స్తో చేస్తున్నప్పుడు మాకు కొత్త సబ్జెక్ట్స్తోని అంటే ప్రపంచంలో ఎక్కడైతే ఏదైతే డెవలప్మెంట్స్ వస్తాయో దాన్ని ముందు కేంద్ర జల సంఘంలో వాళ్ళ ఉద్దేశం ఏంటంటే కేంద్ర జల సంఘం ద్వారా వివిధ రాష్ట్రాల్లోకి పంచాల నాలెడ్జ్ అని యునైటెడ్ నేషన్స్ కానీ ఎక్కడి నుంచి ఏ ఎక్స్పర్ట్ కొత్త ప్రయోగం ఏదైనా జరిగిందంటే ముందు కేంద్ర జల సంఘం ద్వారానే వివిధ రాష్ట్రాల్లో దాన్ని పంపించే ఏర్పాటు చేస్తారు. ఆ విధంగా నేను ఒక నోడల్ ఏజెన్సీగా నేను పనిచేయడం జరిగింది. ఉదాహరణకి పర్యావరణం అంటే మాకు ఏమిటో చాలామంది తెలియదు. ఇప్పటికి కూడా చాలామంది ఇంజనీరింగ్ తెలియదు. పర్యావరణం ఏంటండి, చెట్లు ఏమిటి, పుట్టలు ఏమిటి, పక్షులు ఏమిటి, వాళ్ళ గురించి మనం ఎందుకు మన డ్యామ్ని సాక్రిఫై చేయాలా అంటే అప్పుడు ఏమైందంటే మీకు తెలుసు పర్యావరణం అనేది ఇప్పుడు వెనకటి రోజులు ఏ పర్యావరణం పట్టించుకునేవాడు కాదు. ప్రతి వాళ్ళు ఏంటంటే ఒక డ్యామ్ కట్టాలంటే కట్టాలంతే, అది ప్రజలకు లాభం చేకూరుస్తుంది కాబట్టి డ్యామ్ కట్టాలా, దాని గురించి ఎన్ని ప్రాంతాలు మునిగినా ఎన్ని జరిగినా ఎవరు అసలు పట్టించుకునేవాడు కాదు. ఇప్పుడు పరిస్థితి కాదు. దానికి పర్యావరణ చట్టాలు వచ్చినాయి, పొలిటికలే కాదు చట్టం వచ్చింది, ఎన్వైర్మెంటల్ యాక్ట్స్ వచ్చినాయి. ఎన్వైర్మెంటల్ యాక్ట్లో నువ్వు చేసేటువంటి డెవలప్మెంట్ కార్యక్రమం వల్ల అదొక బిల్డింగే కానివ్వండి, ఒక అటామిక్ పవర్ ప్లాంటే కానివ్వండి, విద్యుత్ పవర్ ప్లాంటే కానివ్వండి, ఫ్యాక్టరీ కానివ్వండి, దీనివల్ల అది పర్యావరణం మీద ఏ రకంగా నష్టం జరుగుతుంది, ప్రజల జీవితం మీద ఏ రకంగా ప్రభావం చూపుతుందని ఒక డీటెయిల్డ్ ఎన్వైర్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అనేది చేస్తారు, అధ్యయనం చేస్తారు. దాని నివారణకి ఏం చర్య చేపట్టాలా అవన్నీ సంపూర్ణంగా ప్రభుత్వం దానికి సంబంధించిన ఎక్స్పర్ట్స్ దాన్ని ధృవీకరించి దీనివల్ల పర్వాలేదు, ఈ చర్యలు తీసుకుంటే దీనివల్ల ఏం ప్రమాదం లేదు, సాటిస్ఫై అయినా దాన్ని శాంక్షన్ చేస్తారు. అంటే వెనకటి రోజులు మేము ఒక ఇంజనీరింగ్ అంటే ఒక ఇంజనీర్గానే చూసేవాళ్ళం. ఇప్పుడు మాకు కొత్తగా సబ్జెక్ట్ మేమేం చేస్తాం, ఒక ఇంజనీరింగ్ అంటే ఇప్పుడు నేను ఎకడమిక్స్ నేర్చుకున్నాను, లా నేర్చుకున్నాను, పర్యావరణం నేర్చుకున్నాను, అవసరం అది. ఇప్పుడు ఎందుకంటే జలజీవనంలో చాలా ఇప్పుడు మనం ఉదాహరణకి పోలవరం ప్రాజెక్ట్ కడుతున్నాం, దానివల్ల 2 లక్షల మంది నిరాశ్రయులు అవుతున్నారు, వాళ్ళ గిరిజన జీవితం అవుతుంది. అందుకని ఒక సోషల్ సైంటిస్ట్ని కూడా ఇందులో చేర్చాలా ప్లానింగ్లో. ఇదివరకు మేము అనుకునేవాళ్ళం ఇంజనీరింగ్ అంటే మీతో సంబంధం, మీకే సంబంధం మీకు మీరు అసలు ఇందులో రావాల్సిన అవసరం లేదు అనుకునేవాళ్ళం. అట్ట కాదు, అట్లాగే బెనిఫిట్ కాస్ట్, దీనివల్ల ఎంత లాభం వస్తుంది, లాభం ఒక ఇంజనీర్ చెప్తాడు చాలా బ్రహ్మాండంగా లాభం అని, అది వాడు ఒక ఎకనామిక్స్ కూడా ప్రూవ్ చేయాలి. అంటే ఇది ఒక సోషల్ సైన్స్ అయింది, ఎకనామిక్స్ కూడా దీన్ని ప్రూవ్ చేయాలి, ఎన్వైర్న్మెంట్, ఇన్ని రంగాల కలయికనే ఈవేళ ఏదైనా అభివృద్ధి రంగం, అందులో జలవనరుల రంగం అనేది ఈవేళ కంప్లీట్గా ఏంటంటే ఈవేళ అన్ని ప్రక్రియల్ని అందరినీ కూడా మనం సాటిస్ఫై చేస్తేనే ఒక ప్రాజెక్టు ముందుకు పోతుంది. మీ హయాంలో సాధించిన గొప్ప విజయం ఏంటో చెప్తారా? నేను ఢిల్లీలో ఉన్నప్పుడు నా జీవితంలో నేను 30% భాగం నేను ఢిల్లీలో గడిపాను. అంటే నా సర్వీస్లో నేను ఈ 63లో వెళ్ళి 97 దాకా నేను దాదాపు 34 సంవత్సరాలు నేను కేంద్ర జల సంఘంలో పనిచేశాను వివిధ హోదాల్లో. అందులో అనేక దేశాలు కూడా తిరగడం నాకు అవకాశం దొరికింది, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వంలో ఉన్నప్పుడు. అప్పుడు ఉన్నప్పుడు నేను చాలామంది వీళ్ళు ఎంపీలు ఎమ్మెల్యేలు వస్తూ ఉండేవాడు, వాళ్ళతో ఎప్పుడైనా నాకు ఇట్లా నేను కావాలని వెళ్ళినది కాదు, ఇలా పరిచయాలు అక్కడి నుంచి వచ్చే ఇంజనీర్స్ కూడా వచ్చేవాళ్ళు. వచ్చి అద్భుతంగా ఆంధ్రప్రదేశ్లో నేను బ్రహ్మాండంగా ప్రోగ్రెస్ జరుగుతుంది అనుకున్నాను. అంటే అన్ని ప్రాంతాలు చాలా బాగా అభివృద్ధి చెందుతున్నాయి అనుకున్నాను. కానీ ఇక్కడికి వచ్చి నేను రిటైర్ అయిన నాకు వచ్చిన తర్వాత చూస్తే ఇక్కడ నేను అన్ని నా ఆలోచనలు, నా ఆశలు అన్నీ తలకిందని ఇక్కడ జరుగుతుంది చాలా బోగసు. ఇక్కడ చాలా అంటే చెప్పుతున్నది బయట ప్రపంచానికి వేరు, ఇక్కడ జరుగుతున్నది వేరు. వీడు చెప్తున్న అభివృద్ధి జరగలేదు, వీడు చూపుతున్నటువంటి అన్ని గారడి అనేది తెలిసి అప్పుడు నేను దాని గురించి కొంచెం పరిశోధన చేసి, అయితే నాకు దురదృష్టవశాత్తు ఏంటంటే నేను సెంట్రల్ గవర్నమెంట్లో పనిచేయడం వల్ల స్టేట్ గవర్నమెంట్లో ఏం జరిగిన విషయాలను తెలుసుకోవడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. దానికోసం ఇక్కడ రాష్ట్రంలో పనిచేసిన ఇంజనీర్ల సహాయం తీసుకోవాల్సి వచ్చింది. వాళ్ళందరూ కూడా సహాయం చేశారు.
నేను చూసినట్టు ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ ప్రాంతం ఏదో ముఖ్యమైన ప్రాంతం, వీళ్ళకి ఇన్ని జలవనరులు ఉండి కూడా ఎందుకు వీళ్ళు వెనకబడ్డారు అని నాకు అర్థం కాలేదు. దీనికి ఏమిటి మూలం అంటే ఇది ఒక మన దేశంలో జరిగిందా ఇంకా ఇతర దేశాల్లో భారతదేశంలో జరిగిందా అంటే నా ఆశ్చర్యం ఏమైందంటే భారతదేశంలో కూడా మధ్యప్రదేశ్ అనే ఒక రాష్ట్రం ఉంది. ఆ మధ్యప్రదేశ్ రాష్ట్రంలో 7 నదులు ఉన్నాయి, పెద్ద పెద్ద నదులు. గంగా నది ఉన్నది, తర్వాత తపతీ నది ఉంది, నర్మదా నది ఉంది, గోదావరి నది ఉంది. ఇన్ని నదులు ఉండి కూడా ఇవి 4 ప్రధానమే, ఇంకా 3 నదులు చిన్న చిన్నవి, 7 నదులు ఉండి కూడా మధ్యప్రదేశ్ చాలా బ్యాక్వర్డ్. అక్కడ అడవులు ఉన్నాయి, మధ్యప్రదేశ్లో గనులు ఉన్నాయి, అంటే ఖనిజాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, మంచి బ్రహ్మాండమైన నేల ఉంది, సారవంతమైన నేల ఉంది. ఏమైపోయింది ఇన్ని వనరులు? ఇప్పుడు మేమేమనుకుంటాం నీళ్లు లేకపోవడం వల్ల వెనకబడద్దంటే అర్థం ఉంది. అన్ని వనరులు ఉన్న మధ్యప్రదేశ్ ఎందుకు వెనకబడింది దాని ముందు స్టడీ చేశాను నేను. నాకు తెలియదు ఒకే ఒకటి, వనరులు ఉంటే చాలదు, ఆ వనరులను ప్రజలకు అందివ్వాలా. నీళ్లు ఉంటే చాలదు, మీ ఇంట్లో కూడా గ్రౌండ్ వాటర్ బోర్డు అంత ఉంది, ఆ నీటిని మీకు అందివ్వగలగాల. అక్కడ ఏమైంది దురదృష్టవశాత్తు మధ్యప్రదేశ్లో అక్కడ సన్నద్ధి స్థాయిలు తక్కువ, వచ్చిన వాళ్ళందరూ బయటి వాళ్ళు. అంటే చాలామంది ఉద్యోగస్తులు బిజినెస్ చేసేవాళ్ళంతా పంజాబీస్, మహారాష్ట్రియన్స్ ఉద్యోగాల్లో వచ్చారు, ఎక్కువ కర్ణాటక వాళ్ళు వచ్చేవాళ్ళు. వాళ్ళకి ఎవరికి కూడా మధ్యప్రదేశ్ డెవలప్ చేయాలని యావ కాదు, వాళ్ళు ఎంతకాలం అక్కడ పనిచేయడం, ఇక్కడ లాభం ఆర్జించడం, ఆ లాభాన్ని వాళ్ళ సొంత రాష్ట్రం పంపడం, అంతే. అక్కడ వాడి గురించి పట్టించుకున్నవాడు ఎవడో లేడు. అంటే అక్కడ ఒక రకంగా వనరులను తమ కోసం ఉపయోగించుకున్నారు తప్ప ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని వాళ్ళకి ఆలోచన. ప్రజలకు చదువు లేదు, ప్రజలకు అవగాహన లేదు. ఎగ్జాక్ట్లీ సేమ్ సిచ్యువేషను ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో 3 ప్రాంతాలు ఉన్నాయి. రాయలసీమ ఉంది, కోస్తా జిల్లా ఉంది, తెలంగాణ ఉంది. ఈ 3 ప్రాంతాల్లో తెలంగాణకు మ్యాక్సిమం వాటర్ ఉంది. వాటర్ మీకు ఉన్నది ఎట్లా చెప్తామంటే దానికి కొన్ని మనకు పరివాహక ప్రాంతం అనేది ఒకటి ప్రధానమైన ప్రాంతం. మనకు ఉన్నవి 2 ప్రధానమైన నదులు ఇక్కడ, కృష్ణా నది, గోదావరి నది. కృష్ణా నదిలో 68.5% పరివాహక ప్రాంతం తెలంగాణలో ప్రవహిస్తుంది. గోదావరిలో 80% పరివాహక ప్రాంతం తెలంగాణలో ఉంది. మిగిలిన 2 ప్రాంతాలు కలిపి ఇంత లేవు. అయినా కూడా వాటితో పోలిస్తే, అంటే ముఖ్యంగా కోస్తాలతో పోలిస్తే చాలా వెనుకబడి ఉంది. ఈవేళ మీరు చూడండి, ఏ రంగంలో అయినా చూడండి, విద్యారంగంలో చూడండి, కాలేజెస్ ఎక్కడికి ఉన్నాయి, ట్రాన్స్పోర్ట్ రంగం చూడండి, సినిమా పరిశ్రమ చూడండి, రాజకీయ రంగంలో ఏ రంగంలో చూసినా, విద్యా విషయంలో ఏం చూసినా కూడా ఇక్కడ ప్రాంతాలు ప్రజలు వెనుకబడ్డారు. ఎందుకు పడ్డారు అంటే వీళ్ళకి వనరులు ఉన్నా కూడా ఆ వనరులను ప్రజలకు అందించగలిగేటువంటి ప్రక్రియ జరగలేదు. అంటే తెలంగాణ వెనకబడలేదు, తెలంగాణ వెనకబడేయబడ్డది. మధ్యప్రదేశ్ లాగా రాజస్థాన్ ఉంది. రాజస్థాన్లో ఏ నది లేదు, ఏమీ లేదు, అంతా అడవి, మీరు మధ్య ఎడారి. అందుకు అది వెనకబడ్డదంటే సహజ సిద్ధంగా వెనకబడ్డది. ఈవేళ రాయలసీమ వెనకబడ్డదంటే సహజ సిద్ధంగా వెనకబడ్డది. అక్కడ నదులు లేవు, ఒక పెన్నా నది తప్ప. అంచనా పాపం వాళ్ళు వెనకబడ్డారంటే ఒక అర్థం ఉంది. మరి తెలంగాణ ఎందుకు వెనకబడింది? మీరు రాయలసీమను తెలంగాణ అంటే పక్కపక్కన ఎట్లా గాడిన కడతారు? ఇదేమో వెనకబడేయబడ్డది, అది సహజంగా వెనకబడ్డది. దురదృష్టవశాత్తు ఏంటంటే ఇక్కడ కొంతమంది ఎవరైతే ఉన్నారో మ్యానిపులేటర్స్, కొంతమంది వాడు ఏం చేస్తున్నారు, రెండింటిని ఒక గాడిన కట్టేసి ఇద్దరిని ఒకే రకంగా చూస్తున్నారు. అంటే వీళ్ళకి అన్ని వనరులు ఉండి ఆ వనరులను ఉపయోగించుకునే ప్రజలు ఉన్నారు, అమాయకులైన ప్రజలు ఉన్నారు. మంచి నేల ఉంది, భూములు ఉన్నాయి, అడవి ఉంది. అడవి ప్రాంతం ఆదిలాబాద్ అంతా అడవి ప్రాంతమే. వరంగల్లో అడవి ఉంది, బొగ్గు ఉంది. ఇక నీకేం కావాలా? నీకు విద్యుత్తుకి అవకాశం ఉంది, నీటి వనరులు ఉన్నాయి, అడవి ఉంది, ఖనిజాలు ఉన్నాయి, తర్వాత ప్రజలు కష్టపడడానికి ప్రజలు ఉన్నారు, మంచి సారవంతమైన భూములు ఉన్నాయి. అయినా ఎందుకు వెనకబడింది ఇది? అంటే ఈ వనరులను సద్వినియోగం చేసుకునేటువంటి ప్రక్రియ జరగలేదు, ఆ వ్యవస్థ ఆ రకంగా రూపొందలేదు. మొదటి నుంచి దీనికి ఏమైందంటే వివక్ష గురైంది. అందుకని మేము చూసి ఏంటంటే ఇక మా జీవితంలో ఇంకొక 10 ఏళ్ళు మేము రిటైర్ అయినాక 10 ఏళ్ళు బతుకుతామా, 15 ఏళ్ళు బతుకుతామా, 20 ఏళ్ళు బతుకుతామా అనేది మా చేతిలో లేదు. కనీసం ఈ టైం మనం ఏం చేయాలా? ప్రజలకు ఉపయోగించాలా. ఏ విధంగా నేను ఉపయోగపడగలను? నాకు తెలిసిందల్లా రెండు రంగాలు. ఒకటి ఇంజనీరింగు స్వతహాగా, ఇంకోటి నాకు రచనలో ఆసక్తి ఉంది. తర్వాత అంతో ఇంతో కళాభిష ఉంది కాబట్టి, కళలో కూడా ప్రవేశం ఉంది కాబట్టి ఒక నాటకాల ద్వారా, ఒక మీడియా ద్వారా నేను చెప్పదలుచుకున్నది ప్రజల్లోకి చొచ్చుకబెట్టగలిగితే ఆ రకంగా సహాయం చేస్తే చాలు. అంటే ఈవేళ ఏంటంటే అవగాహన చేయటం, తెలంగాణలో నీళ్ళ రంగంలో ఏ రకంగా దోపిడీ జరిగింది అనేదాన్ని నేను ఏం చేస్తున్నాను,
గత 10-12 సంవత్సరాల నుంచి అనేక రకమైన వేదికల మీద, అనేక ఉపన్యాసాలలో, ఆ తర్వాత రచనల ద్వారా, వార్తాపత్రికల్లో, ఆంధ్రజ్యోతిలో వందలాది వ్యాసాలు రాశారు. తర్వాత పుస్తకంగా నీళ్లు నిజాలు అనే సంపుటి తీసుకొచ్చారు. ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం, నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణం.